హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంట్లోనే ఈజీగా మనకు బయట దొరికే అగరబత్తీలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇవన్నీ మనకు పూజా స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయండి. మనం ఇవన్నీ తెచ్చుకొని మనం ఇంట్లోనే ఈజీగా మనం ఈ అగరబత్తీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం. మామూలుగా బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గు పొడి అమ్మ. కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు అన్ని రకాల బొగ్గులు పనికి వస్తాయంటే అన్ని రకాల బొగ్గులు పనికి వస్తాయమ్మ. కాకపోతే నేనేంటంటే ఇది శ్రీకాకుళం ఆ ఏరియాస్ నుంచి తెప్పించిన టొరిసా అటు బార్డర్ నుంచి అయితే మంచి క్వాలిటీ ఉంటుందని ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినది. ఎప్పుడు కానీ మనము ఏదైనా రెడీ చేసేటప్పుడు మనం రెడీ చేసేది ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో ఆ మెటీరియల్ కూడా అంతే క్వాలిటీగా తీసుకోవాలి. మెటీరియల్ హైదరాబాద్లో కూడా దొరుకుతుందమ్మా. కాకపోతే క్వాలిటీ మెటీరియల్ అనేది ఎక్కడెక్కడ ఎక్కువ ఫారెస్ట్లు ఉంటే అక్కడెక్కడ నుంచి తీసుకుంటే మనకి ఎక్కువ క్వాలిటీ అనేది దొరుకుతుంది. ఈ జిగురు ఎందుకు వేయడం అంటే స్టిక్కి మనం చేసే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అది స్టిక్ని పట్టుకొని ఉండడానికి జిగురు వేస్తామమ్మా. ఈ జిగురు వేయకపోతే ఏమవుతుందంటే అది ఊడిపోతుంది. ఇప్పుడు బియ్యం పిండి ముద్దు ఉంది, వేసి ఒక పుల్ల పెట్టి చూడండి, 2 రోజులకు అది ఎండిపోగానే ఏమైతే మొత్తం బలిగి రాలిపోతుంది. ఇది ఏంటంటే ఇది బైండింగ్ లాగా పట్టుకొని ఉంటుంది అన్నట్టు. ఇందులోనే మనం ఈ చెక్క పొడి వేస్తామమ్మా. ఈ చెక్క పొడి అంటే మామూలుగా అన్ని రకాల చెక్కల నుంచి తీసుకునే పొడి తీసుకోవచ్చు. ఇలా 4 టైప్స్ ఉంటాయమ్మా. నేను మాత్రం చెక్క నుంచి తీసిందే తీసుకున్నాను. ఇలా ఫ్లేవర్స్ నుంచి తీసింది ఉంటుంది, మామూలుగా చిన్న చిన్న పుల్లల్ని చేసింది ఉంటుంది, అట్లాంటిది ఉంటుంది. నేను మాత్రం చెక్కలు కంప్లీట్ మంచి చెక్కలు తీసుకున్నాను. ఇదే ఎందుకు తీసుకున్నానంటే చెప్పిన కదా, ఇవన్నీ ఎంతెంత రేషియోలు వేసుకోవాలో నేను చెప్తాను. ఎట్ ది సేమ్ టైమ్ ఇది బర్నింగ్ సాల్ట్ అంటారమ్మా, ఇది పొటాషియం నైట్రేట్ అని కూడా అంటారు. ఇది ఎందుకు వేయడం అంటే ఇది వేస్తే మధ్యలో మనం ఇప్పుడు ఇందులో బర్నింగ్ సెన్సేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు బొగ్గు కాసేపటి కారిపోయింది, దానికి గాలి అనేది బాగా ఫ్రీక్వెంట్గా తగలాలి. మనం పూజ గదిలో పెట్టినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి. అంటే మనం పూజ గదిని సెట్ చేసుకోవడం కూడా అట్లనే చేసుకుంటాం. ఎందుకు అంటే దీపానికి గాలి రాకూడదు అట్లా అని చెప్పి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇది బర్నింగ్ సాల్ట్ అంటారమ్మా. ఇది పొటాషియం నైట్రేట్ ఇది కొంచెం వేసుకుంటే ఏమవుతుందంటే అది ఎక్కడా కానీ పుల్ల ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇది జస్ట్ ఒక టిప్ అమ్మ. ఇది వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అవాయిడ్ చేసే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, మీ ఇష్టము. కాకపోతే ఇది వేస్తే మాత్రం మీకు కంప్లీట్ అన్నట్టు ఇక పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదొకటి. ఇంకొకటి ఆయిల్ ఎందుకు వేయాలనేది నేను చేస్తానే మీకు తెలుస్తుంది. ఈ స్టిక్స్ వచ్చేసి 9 mm అమ్మ. ఒక్కొక్క స్టిక్ 9 mm. ఇందులో 12 mm కూడా ఉంటుంది, 15 mm కూడా ఉంటుంది అమ్మ. నేను మాత్రం 9 mm సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే ఎందుకు అని అంటే ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి సరిపోతుంది. మామూలుగా మీకు షాప్స్లో దొరికేది కూడా 9 mm దొరుకుతుంది. ఇంతే సైజ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలనేది నేను చెప్తాము. ఒకసారి అమ్మాయి ఇది అంటే నాకు అందరూ తెలుసు కాబట్టి వేసిన, అంతే యాక్యురేట్గా అంతే అవుతుందని నేను చెప్పలేను. కానీ నాకంటే నేను మీకు చెప్పడానికి అయితే వేస్తున్నా. ఈ చార్కోల్ వచ్చేసి బొగ్గు పొడి వచ్చేసి 500 to 600 grams వేసుకో. 600 grams అయితే మెజర్మెంట్ కరెక్ట్ అమ్మా. ఓకే, 600 grams. ½ kg తీసుకోండి. 600 grams అంటే ½ kg పైన 100 grams. అమ్మ దీని కొన్ని ప్లేసెస్లలో చిట్టు అని కూడా అంటారు, ఐడియా ఉందా? పొయ్యి కుదించుకుంటారు, పొయ్యి వేస్తారు, ఐడియా వచ్చిందా? ఇది అదే. మళ్ళీ ఇదేంటో కట్టెపొడి అని ఎక్కడికోపోకండి. కట్టెపొడి కూడా సేమ్ ఒక 400 grams వరకు తీసుకోవాలమ్మా. ఇది చెట్ల నుంచి తీసిన పౌడరే అమ్మ. కాకపోతే ఇది ఒక రకమైన జిగురు అన్నట్టు, బంకలాగుంటది. ఏంటి జిగురు అని రాసుకోమంట? జిగురు అనే రాసుకోండి, దీన్ని జిగురు అనే అంటారు.
దీని క్వాంటిటీ ఏముండదు అమ్మ. ఇది ఒక కేజీ అంటే ఈ క్వాంటిటీ కేజీ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది మనం కేజీకి ఎక్కువ వేసాం కదా, ఒక కేజీ వేసుకుంటే ఒక 100 ml తీసుకోవచ్చు అమ్మ. ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందులోనే వేస్తే కొందరు చాలా రోజుల తర్వాత, ఇప్పుడు ఒక 1 month తర్వాత మార్కెట్ చేస్తారమ్మా. మీరు ఈరోజు చేయగానే ఈ మంత్ లోపు మీకు మార్కెటింగ్ కాలేదనుకోండి, 1 month వరకు ఇదే అని కాదమ్మా. మీరు ఇట్లాంటి బాటిల్ 6,000 7,000 కాస్ట్ కూడా ఉంటుంది. అంత పెట్టి తెచ్చినా కూడా 1 month వరకు ఎయిర్లో అనేది ఏ పర్ఫ్యూమ్ ఉండదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇందులో 100 ml వేసుకొని మిగతా ఏదైతే ఉందో మీరు ప్యాక్ చేసుకునే ముందు ఒకసారి అందులో డిప్ చేసి కాసేపు ఆరబెట్టేసి ప్యాక్ చేసుకుంటే ఏంటంటే ఆ పర్ఫ్యూమ్ ఎప్పటికి ఉంటుంది అన్నట్టు స్మెల్. అంటే వాళ్ళు ప్యాక్ మళ్ళీ ఓపెన్ చేసేదాకా ఉంటుంది. ఆ ప్యాక్లో మనం ప్యాక్ చేసినప్పుడు అందులో 8 చేస్తాం కదా, కాబట్టి అది పోదు. అట్లనే ఎక్కువ కలుపుకుంటారమ్మా మామూలుగా మార్కెటింగ్ చేసేవాళ్ళు. మేడం ఇది 100 మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా, సరిపోద్ది మేడం. ఇది రోజ్ పర్ఫ్యూమ్ మేడం, దానికి పనికి వస్తుంది అని తీసుకొచ్చిన. 100 గ్రాము ఒక కేజీకి సరిపోతుందమ్మా. ఒక కేజీకి 100 గ్రామ్ సరిపోతుంది. వేయంటారా ఈ సాల్ట్ అంతా ఇంకా పడుతుందా? వేయండి మేడం. చాలు మేడం, చాలు మేడం. ఇందులో తక్కువ వేసినా ఏం కాదు కానీ గల్లు వేయాల్సి వస్తుంది. దేంట్లో? ఈ రోజు దాంట్లో ఎక్కువ వేయాలి. ఎందుకంటే అందులో బర్నింగ్ అవ్వడానికి మెటీరియల్ ఎక్కువ ఉండదు కదా మేడం. బర్నింగ్ స్కోప్ మెటీరియల్ లేదు కదా. చెప్పండి మేడం. చెప్పండి. సండే ఈవినింగ్ పంపిస్తామండి. చాలు మేడం. చాలు మేడం. చిటాకు అయితే 50 grams. ఫస్ట్ స్టార్టింగ్ కదా, అది ఊడిపోవద్దని. ఇప్పుడు మనం చేస్తాండా? అవును మేడం. జిగురు తక్కువైంది. కింద దాకా దాచాలట. ఇగో ఇట్లా అంటే తీగ చిన్న దీన్ని పెట్టేసి పుల్ల పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోండి. ఛానల్లో పెట్టుకుంటాం. ఛానల్ పెట్టనా? ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ ఏంటది? స్మార్ట్ శ్వేత. స్మార్ట్ శ్వేత చిన్నది పెట్టనా ఇవాళ వీడియో? గుడ్. నైస్. ఇప్పుడు చూసిందా సన్నం వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా సన్నగా గుడ్. బాగా సన్నం తీస్తే బ్రేక్ వస్తుంది. మరి ఇది గట్టిగా తీసుకురా. ఇంట్లోనే తీసుకెళ్తే ఓకే.
బోనస్ ఉంది కొంచెం పాపను ఒకదాన్ని పంపించడానికి ట్రై చేస్తాను. ఏదైనా క్లాస్ ఏం కావాలి ఇంకా మేడం కావాలా నాప్కిన్